హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జనవరి 26వ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెల్లింపులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటు చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నారు. ఇక గణతంత్రం దినోత్సవం రోజున తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం 4 పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయనుంది. ఈ పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అటు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీని కూడా ప్రభుత్వం జనవరి 26వ తారీఖున ప్రారంభించనుంది. ఇక రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం చేయనున్నారు. ఒక పంటకు సంబంధించి 6,000 మొదటగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వనున్నారు. వీటిని కూడా రైతు భరోసా తరహాలోనే ఏడాదికి 2 సార్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి విడత కింద తొలుత 6,000 ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక కేవలం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకే తక్షణం 10,000 కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ అవసరమైన నిధులను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, వివిధ మార్గాల ద్వారా సేకరించిన రుణాలను ఈ పథకాల అమలు కోసం వినియోగించనున్నారు. ఇక జనవరి నెలలో ఇప్పటికే ప్రభుత్వం 3,000 కోట్లు అప్పుగా సమీకరించుకుంది. మరోవైపు టీజీఐఐసి భూముల తనఖా పెట్టి ప్రభుత్వం 10,000 కోట్లు రుణం తీసుకుంది. ఈ నిధులు కూడా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం అనుకున్న అన్ని పథకాలకు చెల్లింపుల ప్రక్రియ సాఫీగా సాగుతుంది. రైతు భరోసా పథకానికి సంబంధించి మొదట తక్కువ విస్తీర్ణం ఉన్నవారికి, ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో భూములు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అయితే ఇతర పథకాల అమలు, జీతాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే చివరి త్రైమాసికంలో తీసుకోవాల్సిన రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి వారంలో అనుమతి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితికి లోబడి 52,000 కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు 43,000 కోట్లకు పైగా ప్రభుత్వం రుణాలు తీసుకుంది. త్వరలో మరో 10,000 కోట్ల వరకు రుణాలు తీసుకునే అవకాశం అయితే ఉంది.